ఒక పక్క వరుస మావోల ఎన్కౌంటర్లు, మరోవైపు మావోల వరుస లొంగుబాటు జరుగుతున్న క్రమంలో ఛత్తీస్గఢ్లో మావోలు కాంట్రాక్టర్ని చంపడానికి కారణమేంటి? కాంట్రాక్టర్ ఇన్ఫార్మర్ కావడమే ప్రధాన కారణమా? కాంట్రాక్టర్ హత్యతో కూంబింగ్ మరింత విస్తృతం చేస్తామని పోలీసుల ప్రకటన. ఏం జరగబోతుంది? ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల హింస మరోసారి చెలరేగింది. బీజాపూర్ జిల్లాలోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల వరసపల్లి సమీపంలో శనివారం రోజున స్థానిక కాంట్రాక్టర్ భీమా టెండెంను మావోయిస్టులు అత్యంత దారుణంగా హత్య చేశారు. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న భీమా టెండెంను పోలీస్ ఇన్ఫార్మర్గా పేర్కొంటూ మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కారులో వెళ్తున్న టెండెంను అడ్డగించిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు ఆయనను బయటికి లాగి గొడ్డలతో నరికి చంపినట్లు ధృవీకరించారు. సంఘటన జరిగిన ప్రదేశంలో మావోయిస్టులు వదిలివెళ్లిన పోస్టర్లు ఈ హత్యకు గల కారణాన్ని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి పనులకు సహకరిస్తూ తమ హెచ్చరికలను బేఖతారు చేస్తూ రోడ్డు నిర్మాణాలను కొనసాగిస్తున్నందున టెండెంను హత్య చేసినట్లుగా వారు ఆ పోస్టర్లో ప్రకటించారు. అలాగే పోలీసులకు సహకరించే వారికి ఇదే గతి పడుతుందని తీవ్రంగా హెచ్చరించారు. ఈ ప్రాంతంలో రోడ్డు నిర్మాణాలను మావోయిస్టులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో ప్రజలు, కాంట్రాక్టర్లు తీవ్ర భయోందోళనలు నెలకొన్నాయి. భీమా టెండెం స్థానికంగా పరిచయం ఉన్న వ్యక్తి. చాలా కాలంగా ప్రభుత్వ పనులు, కాంట్రాక్టర్లు తీసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గతంలో మావోయిస్టుల నుంచి ఆయనకు బెదిరింపులు వచ్చినా వాటిని లెక్క చేయకుండా పనులు కొనసాగించడం వల్లే ఈ హత్య జరిగిందని స్థానికులు చెబుతున్నారు. దండకారణ్య ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి పనుల వల్ల, రోడ్లు వేయడం వల్ల ఆ ప్రాంతాలకు భద్రతా బలగాలు సులభంగా చేరుకోగలడం, దీనివల్ల తమ కార్యకలాపాలు దెబ్బతినడమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. అభివృద్ధి పనుల్లో పాల్గొనే కాంట్రాక్టర్లు, కార్మికులను టార్గెట్ చేయడం ద్వారా ఇతరులు భయపడి పనుల నుంచి తప్పుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి దాడులు మావోలు చేస్తారు. బీజాపూర్ ఎస్పీ మాట్లాడుతూ ఈ హత్య పూర్తిగా మావోయిస్టుల పనేనని, ప్రజల్లో భయాన్ని సృష్టించేందుకే ఈ దారుణానికి వడిగట్టారని తెలిపారు. దోషులను పట్టుకునేందుకు ప్రత్యేక బలగాలతో ఆ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేసినట్లు చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.